డిసెంబర్ 24 మంగళవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. 50 నిమిషాల తరువాత జరిగేది ఇదే. అయితే డిసెంబర్ 24 మంగళవారం రోజున కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. చాలామంది రాశ్యాధిపతి శని భగవానుడు ఉంటే భయపడుతూ ఉంటారు. అంటే కుంభరాశి వారు మా రాశికి అధిపతి శనీశ్వరుడా అని భయపడుతూ ఉంటారు. కానీ ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే నిజానికి అన్ని గ్రహాల కన్నా శని గ్రహమే చాలా అద్భుతమైనటువంటిది. ఒక్కసారి శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి గనుక పాత్రులం అయితే ఇక మనకు తిరుగు అనేది ఉండదు. అంతటి గొప్ప ఫలితం అనేది ఉంటుంది. అంతేకాదు ఒక్కసారి ఇక శనీశ్వరుని అనుగ్రహం పొందితే గనక రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే ఇతరులను ద్వేషించకుండా బాధ పెట్టకుండా ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. అలాంటి వారు ఆయురారోగ్యాలతో ఉండటానికి శని భగవానుడు తమ యొక్క దీవెనలను మనపై కురిపిస్తాడు, వరాల వర్షాన్ని కురిపిస్తాడు. అంతేకాదు శనీశ్వరుని అనుగ్రహం ఉంటే ఇక ఎవ్వరూ ఆపినా సరే ఆగనంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఏ క్షణం ఎటువైపు నుండి ధనం వస్తుందో కూడా తెలియకుండా వచ్చి పడుతూ ఉంటుంది. మరి అలా శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే మనం తప్పకుండా చేయవలసిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక కుంభరాశి వారు సమయపాలనకి అధికమైనటువంటి క్రమశిక్షణ, సమయపాలనకి కట్టుబడి ఉంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో వీరు చేసే ప్రతి పని కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాదు వీరి యొక్క సమయపాలన, క్రమశిక్షణ, విద్య, అభివృద్ధి అన్నింటికీ కూడా విజయవంతమైనటువంటి అంటే స్ఫూర్తిగా మిగిలిపోతూ ఉంటారు. విజయాలను చేజెక్కించుకునేంత వరకు కూడా వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. విజయం అనేది వీరి యొక్క సొంతం కావటానికి అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. వీరు చాలా కష్టజీవులు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కానీ ఈ రాశికి చెందిన వ్యక్తులు మాత్రం చాలా ఓర్పు సహనంతో ఉంటారు. 12 రాశుల్లోకెల్లా కూడా కుంభరాశి వారు ఓర్పు సహనంతో ఉంటారు. అంతేకాదు వీరికి కోపం అనేది సహజంగా రాదు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఒకవేళ వీరు ఎవరిని ఏమీ అనరు. ఒకవేళ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు కూడా ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. అంటే వీరు అనరు, పడరు. ఇంకొకరిని ఒక మాట అనరు, ఎవరైనా ఏదైనా మాట అంటే పడరు. ఇలా కుంభరాశి వారిలో పౌరుషత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రెచ్చగొడితే కూడా అంటే సులువుగానే రెచ్చిపోతారు. కానీ చెప్పుడు మాటలు పట్టించుకోరు. వీరు ప్రత్యక్షంగా ఏదైనా చూస్తేనే తప్ప చెప్పుడు మాటలను మాత్రం పొరపాటున కూడా వీరు విని ఇతరులతో గొడవలకు మాత్రం దిగరు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం చాలా గొప్పవారు. చాలా ఎక్కువ తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు చాలా తెలివితేటలను కూడా పొంది ఉంటారు, కలిగి ఉంటారు. అంటే వీరి యొక్క తెలివితేటలే
పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. అంతేకాదు వీరు జీవితంలో ఏదో ఒకటి సాధించేంత వరకు కృషిని చేస్తూనే ఉంటారు. ఆడ మగ అని తేడా లేదు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా సరే చిన్న జాబ్ అయినా సరే చేస్తూనే ఉంటారు తప్ప ఖాళీగా మాత్రం ఉండటానికి ఇష్టపడరు. కష్ట స్వభావులు, కష్టం విలువ, డబ్బు విలువను తెలిసినటువంటి వ్యక్తులు. అతి చిన్న వయస్సులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను భుజాలపైన మోసేటటువంటి వ్యక్తులు కుంభరాశి వారు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకున్నది సాధించటం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రయత్నం విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతే తప్ప వీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయరు. ఎక్కడా కూడా భయానికి కూడా గురికారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇతరులు ఆపదలో ఉంటే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వం. తన మన అని భేదం ఉండదు. సమానత్వమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. దృఢత్వమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు. అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. డిసెంబర్ 24వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఇంతకుముందు మీపై ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోతుంది. ఎవరికైనా మీరంటే గిట్టకపోయినా, మిమ్మల్ని చూసినా సరే ఓర్వలేకపోయినా అలాంటి వారికి మీపైన ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 1:50 తర్వాత మాత్రం ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త అనేది వీరి తలుపుని తడుతుంది. చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుంభరాశి వారు. లేదా ఇంటర్వ్యూస్ చేసి అందులో రిజల్ట్ ఎలా వస్తుందో, లేదా ఈ ఇంటర్వ్యూలు మాకు వస్తుందో రాదో అనేటటువంటి ఒక డౌట్తో ఉన్నటువంటి వారికి కావచ్చు, వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉండేవారు కావచ్చు, వాటి నుండి కూడా ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరికి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న బాడీ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తగిన జాగ్రత్త కొద్దిగా ఆరోగ్యం విషయంలో తీసుకోండి. అలానే వీలైనంత మేరకు రెస్ట్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. పని భారం పని ఒత్తిడి అనేది అధికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అధిక ఒత్తిడితో ఇంకా అలానే మీరు చేస్తూ రెస్ట్ తీసుకోకుండా వర్క్నే చేస్తూ ఉంటే మాత్రం మీకు హెల్త్ పరంగా చాలా సమస్యలు వస్తాయి. కనుక మీరు హెల్త్ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. కనుక మనకు పనితో డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా ఏదైనా పనిని చేయగలం, ఇంకా ఏదైనా సాధించగలం, ఇంకా ఎక్కువగా సంపాదించగలం. కనుక ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. ఆరోగ్యం కోసం తప్పకుండా తగిన జాగ్రత్త, రెస్ట్ అవసరం. పని ఒత్తిడి భారాన్ని తగ్గించుకోండి. కానీ రెస్ట్ తీసుకున్న తర్వాత పనిని చేయటానికే ప్రయత్నించండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:50 తర్వాత నుండి వీరికి శుభకాలం అనేది వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వీరు చేసిన పనులు కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరి జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం, అదృష్టం వస్తుంది. కొంతమంది కుంభరాశి వారికి కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా వారికి మాత్రం చాలా బాగుంది. కొంతమందికి కొన్ని విషయాలలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కుంభరాశి జాతకులకి గ్రహాల అనుకూలత కరువవుతుంది. కొంతమంది కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత కరువైపోవటంతో పాటు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల దృష్టి వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి నవగ్రహాల చుట్టూ పూజలు చేయండి. తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి. నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఖచ్చితంగా రాబోయే సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ 24వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 1:50 తర్వాత ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.